మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చెప్పండి శ్రీవారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. నాకు తెలుసు మీరు నా హెల్త్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారని. నేను బాగానే ఉన్నాను. రాత్రి ఫోన్ చేసినప్పుడు కిరణ్ గురించి ఏదో డెసిషన్ తీసుకున్నానని చెప్పావు. అవునండి, సంజయ్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినప్పటి నుంచి నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ మొదలైంది. ఉషా ఆ రోజు అడిగిన ప్రశ్నలన్నీ నాకు సూటిగా తగులుతున్నాయి. కిరణ్ సమర్థుడు, విశ్వాసపాత్రుడు, తెలివైన వాడు అని తెలిసినా నేను కిరణ్కి కాకుండా సంజయ్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాను. కిరణ్ మనసులో ఏమోలో మా అమ్మ నాకు అన్యాయం చేసింది అని అనిపించకూడదు కదా. అందుకని వాడి చదువుకి, తెలివితేటలకి, స్కిల్స్కి సరిపడే కంపెనీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. సంజయ్ కిరణ్ని మళ్ళీ ఏదైనా అన్నాడా? అలా జరిగితే సర్ది చెప్పడానికి నేనున్నాను కదా. ఇది అందుకు కాదు, నా అంతరాత్మ నన్ను నిలదీస్తున్నట్టుగా ఉంది. నేనింత ప్రేమగా పెంచుకున్న నా చిన్న కొడుక్కి తల్లిగా నేనేదో చెయ్యాలి. వాడి మనసులో ఏదైనా వెల్తి ఉంటే అది పోగొట్టాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు కౌశల్యలా ఆలోచించా. ఏ కంపెనీ అయితే కిరణ్ మెంటాలిటీకి కంఫర్ట్గా ఉంటుందో ఆలోచిస్తున్నాను. ఏదైనా సరే అది వాడి బర్త్డేకి నేనిచ్చే స్పెషల్ ప్రెజెంటేషన్ కావాలని నా కోరిక. నువ్వు పిల్లల కోసం నాకంటే ఎక్కువగా ఆలోచిస్తావని నాకు తెలుసు. కానీ ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. బట్ కిరణ్ కోసం నువ్వు ఎలాంటి ప్రెజెంటేషన్ ప్లాన్ చేసినా నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. గో హెడ్. థ్యాంక్స్ అండి, ఉంటాను. సరే, నువ్వు జాగ్రత్త. రోజు పార్టీల్లోనే మునిగి తేలకుండా మీ హెల్త్ కూడా చూసుకోండి. సరే సరే, అలాగే. బాయ్ బాయ్. నాకు మళ్ళీ ఆడిటర్తో మీటింగ్ ఉంది, అందుకే ఎర్లీగా స్టార్ట్ చేశాను. అయిపోవచ్చింది. నువ్వు కూర్చున్నా ఏం అర్థం కాదురా, అందుకే చెప్తున్నా బయట వెయిట్ చేయి. వావ్, హలో. హే, నీకు గుడ్ న్యూస్. అవునా? నీకు గుడ్ న్యూస్ అయితే నాకు గుడ్ న్యూసే. ఇది మీకే గుడ్ న్యూస్ అయితే మరీ మంచిది. చెప్పు రమ్య. భావ సౌరభాలు గ్రూప్ గురించి, దాని ద్వారా మనం రాసే కవితల గురించి, దానివల్ల కలిగే సామాజిక ప్రయోజనాల గురించి అన్నయ్య సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళాడు. అనంత్ గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా?
అన్నయ్య జర్నలిస్ట్ కదా, చాలా మంది మినిస్టర్స్ తో పరిచయాలుంటాయి. గుడ్ గుడ్. సో మినిస్టర్ గారు మన గ్రూప్ లో అడ్మిన్ అయితే మీరు, నేను, మీ అన్నయ్య, మా అన్నయ్య కలవాలి. ఎందుకు? మనకేవో బాధ్యతలు అప్పచెప్తారంట. అవునా? అన్నయ్య ఇప్పుడే మెసేజ్ పెట్టాడు, ఆఫ్టర్నూన్ 2 మనం కలవాలి. లొకేషన్ అన్నయ్య మీకు షేర్ చేస్తాడంట. అనంత్ గారు కూడా వస్తున్నారా? అన్నయ్య రాకుండా ఎలా? సరే అయితే ఒకసారి నేను మా హస్బెండ్ తో చెప్పి బయలుదేరుతాను. తప్పకుండా రండి. తప్పకుండా వస్తాను. బాయ్ ఉషా గారు. బాయ్. ఏవండి, మేము భావ సౌరభాల గ్రూప్ ద్వారా కొన్ని మంచి పనులు చేశాము. కవిత్వం రాయడమే కాదు, సోషల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశాం. అది మినిస్టర్ దాకా వెళ్ళింది. మాకేవో బాధ్యతలు అప్పచెప్తారంట. 1 గంటలో మీటింగ్ అటెండ్ అవ్వాలంట. సరే, నువ్వు వెళ్ళు. అదేంటండి అంత సింపుల్ గా ఒప్పేసుకున్నారు? అత్తయ్యకు ఒక మాట చెప్పి వెళ్ళమంటారా? అమ్మ ఎప్పుడు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తుంది. నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఒకవేళ అమ్మ అడిగితే నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సరే. నువ్వు అంచెలంచెలుగా పైకెదగాలని చూస్తున్నావా? నిన్ను ఇంటి నుంచే గెంటేయడానికి ఇప్పుడే ముహూర్తం పెడుతున్నాను. నీ ఇంట్లో ఉండడానికి ఇదే నీ ఆఖరి రోజు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ప్రోడక్ట్కి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. ఇక నుంచి మన ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టు అగ్రిమెంట్ పంపించారమ్మా. కంగ్రాచులేషన్స్ రా. ఇది నా కలని ఒకసారి నీతో చెప్పాను. ఇన్నాళ్లకది నీ వల్ల నిజమైంది. ఆల్ ది బెస్ట్ సంజయ్. తొందరగా సంతకం పెట్టించుకోరా మగుడా. థ్యాంక్స్ అమ్మా, కానీ ఇది నేను సాధించిన విజయం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మెయింటైన్ చేస్తూ వచ్చిన క్వాలిటీకి కాస్త లేట్గా గుర్తింపు వచ్చింది. కానీ ఈ క్రెడిట్ నీదే సంజయ్. ఎక్స్పోర్ట్ లైసెన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదంతా నువ్వే చూసుకున్నావు కదా. చప్పుడు చేయకుండా సంతకం చేయించుకోవాలి, కానీ ఇవన్నీ మాట్లాడితే అత్తయ్యకు అనుమానం వచ్చి ఫైల్ తిరిగేసి చూస్తే అందులో ఎమెండెస్ లెటర్ హెడ్ కనిపిస్తే కొంప కొల్లేరే. దీని మీద నీ సైన్ కావాలమ్మా. ఇక నుంచి ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు నువ్వు నా పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సంజయ్. ఇలాంటివే కాదు, కంపెనీకి సంబంధించిన ఏదైనా నువ్వొక్కడివే చూసుకోవచ్చు. మరి కిరణ్ పరిస్థితి ఏంటమ్మా?
అవునమ్మా, మరి కిరణ్? కిరణ్ గురించి ఆలోచించడానికి నేనున్నాను. నా ప్లాన్స్ నాకున్నాయి. అయినా ఇది సాధించింది నువ్వు కాబట్టి నీకే కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నాను. కిరణ్, ఈ విషయంలో నీకేమైనా అభ్యంతరాలున్నాయా? అది నాకేం లేవమ్మా. నాకున్నాయమ్మా. నువ్వు కూడా ఉషలాగే అడ్డు తగులుతావేంట్రా? ఆ రోజు ఉషా కూడా కరెక్ట్గానే మాట్లాడిందమ్మా. నేను కూడా కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను. సంజయ్ని నమ్మి పూర్తి అధికారాలు అప్పజెప్పినందుకు వాడు సాధించి చూపించాడు కదా. మన ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అంతే కదమ్మా. వాళ్ళ మామగారికి లంచాలిచ్చి పనులు చేయించుకోవడం అలవాటి కదా. ఆ రూట్లో మామగారి సాయం తీసుకున్నాడేమో. అయ్యుంటదిరా. ఇలాంటి అగ్రిమెంట్ అంత ఈజీగా చేయరు. ప్రోడక్ట్ క్వాలిటీని బట్టే డిసైడ్ చేస్తారు. సరే, ఆ సంగతి వదిలేద్దాం. కానీ అన్ని అధికారాలు అన్ని బాధ్యతలు అన్నయ్యకే అప్పగిస్తే మరి కిరణ్కి చేయడానికి పనే ఉంటుందమ్మా. అన్నయ్య, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుంది. కానీ నీ విషయంలో ఆలోచించడం ఎందుకు మర్చిపోయిందో నాకు అర్థం కావట్లేదురా. వదిలే అన్నయ్య, అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేను. నీ బర్త్డే దాకా దాచిపెట్టి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాన్రా. అప్పటి వరకు ఈ అమ్మ మీద నీకు చిన్న కోపం వచ్చినా తప్పదు. వాడు యాక్సెప్ట్ చేసినంత సులువుగా నేను యాక్సెప్ట్ చేయలేనమ్మా. వాడొక బొమ్మ అనుకుంటున్నావా? వాడికంటూ ఎమోషన్స్ ఉండవా? ఆఫీస్కెళ్ళి డమ్మీలా ఓ మూలన కూర్చోవాలంటే వాడికెంత అవమానంగా ఉంటుందో ఆలోచించావా? ఇప్పటికే వాణ్ణి మ్యూజిక్ జోలికి వెళ్ళొద్దని కట్టడి చేశావు. ఇప్పుడు ఆఫీస్లో బాధ్యతల నుంచి కూడా అవాయిడ్ చేయాలని చూస్తున్నావు. నాకు బాధగా ఉందమ్మా. ఇది బాధ కాదురా, ప్రేమ. తమ్ముడంటే నీకెంత ప్రేముందో తెలుస్తోంది. కానీ నేను వాడి తల్లిన్రా. మరి వాడికెప్పటికీ అన్యాయం జరగకుండా చూసుకుంటావు కదా? నీకిద్దరు బిడ్డలు పుట్టారనుకో, వాళ్ళలో ఒకరికి నువ్వు అన్యాయం చేస్తావా? పోనీ హారిక అన్యాయం చేస్తుందా? లేదమ్మా, చేయదు. నేను అంతేరా. ఏమైందిరా? నథింగ్ అన్నయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎస్, నా గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. అవును సంజయ్, అత్తయ్య మిమ్మల్ని ఆల్మోస్ట్ పూర్తిగా నమ్మేసినట్టే. ఇప్పుడు నేను అమ్మ సీట్లో కూర్చోబోతున్నాను. ఎలాగో కంపెనీ బాధ్యతలు మొత్తం అమ్మే నాకు అప్పచెప్పింది. ఒకప్పుడు ఈ కంపెనీకి ఎందుకు పనికిరాని అనిపించుకున్న వాడిని ఈరోజు నేను తప్ప కంపెనీని ఎవరు డీల్ చేయలేరని అమ్మ అన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పింది. సంజయ్, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఆఫీస్లో అధికారం నీదైంది, ఇంట్లో అత్తయ్య తర్వాత పెత్తనం నాదైంది. కరెక్ట్. సంజయ్, మనిద్దరం కలిస్తే ఓ పక్క తేజ ఇండస్ట్రీస్, ఇంకో పక్క M&S కంపెనీ, రెండింటినీ అందనంత ఎత్తులో నిలబెట్టొచ్చు. అర్ధాంగి అనే పదానికి అర్థం చెప్పావు. ఈ సక్సెస్ వెనక నువ్వే ఉన్నావు. హలో, మన వెనక మా నాన్నున్నాడు.
అది మర్చిపోకండి. అయ్యయ్యో, అదెలా మర్చిపోతాను మేఘనా? ఆయన అడ్వైస్ వల్లే కదా M&S కంపెనీ ఇంత స్ట్రాంగ్ గా పునాదులు వేసుకుంది. అండ్ వన్ మోర్ థింగ్ సంజయ్, మనం మన సంతోషాన్ని 4 గోడల మధ్య మాత్రమే పంచుకోవాలి. బయటికి మాత్రం ఈ ఇంటిని ఉద్ధరించడానికే పుట్టిన కారణ జన్ముల్లా నటించాలి. అప్పుడే మన మీద నమ్మకంతో ఏది చేసినా ఏం జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే, నువ్వెలా చెప్తే అలా. మేఘన, నీకు మంచి ట్రీట్ ఇవ్వాలి. హే, మా నాన్న కూడా మనకి మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారు. అక్కడ కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం చేయాలంట. ఇంకేం అగ్రిమెంట్స్ ఉన్నాయి? అన్నీ ముందే జరిగిపోయాయి కదా. అయ్యో, ఏముంటాయి సంజయ్, అన్నీ మన M&S కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించే కదా. మా నాన్న మీద నమ్మకం లేదా? చా బిజినెస్ లో ఆయన మనకి గురువు లాంటి వారు. ఆయనే నమ్మకపోతే ఎలా? అయితే మా నాన్నని టైం అడిగి చెప్తాను. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళి అట్నుంచటే మీ నాన్నగారిని కలిసేసి వస్తాను. ఈ గుడ్ న్యూస్ చెప్తాను. చెప్పు. ఓకే మేడం. ఇక్కడ నా గోల్ రీచ్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం లేదు సంజయ్. ఆఫీస్లో నువ్వు కిరణ్కి చెక్ పెట్టాక ఇంట్లో నేను ఉషకి చెక్ పెడతాను. మినిస్టర్తో మీటింగ్ బాగా జరిగింది కదా ఉషా గారు? అవును రమ్య, బాగా జరిగింది. రవి గారు, ఇంకా రవి గారేంటి, బావగారు అనండి. బావగారు. అబ్బో, మీరు మా అన్నయ్యని బావా అనగానే రమ్య మొహంలో వెలగొచ్చింది. చి పొండి. పోతానులే. ఉషా, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళనా? ఏరా, నిన్ను నమ్ముకొని వస్తే నడు రోడ్లో వదిలేసి వెళ్తావా? అది కాదే, నేను రమ్య లంచ్కి వెళ్దామని. ఓహో, అదా సంగతి. వెళ్ళండి వెళ్ళండి. ఉషా, మరి నువ్వు ఎలా వెళ్తావు? మీరు లంచ్కి వెళ్తారుగా, వెళ్ళండి. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానులే. సరే, బాయ్. బాయ్ బావా. బాయ్ బావగారు. పద రమ్య. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. ఉషా గారు బాయ్. బాయ్. ఉషా గారు, నేను కూడా బయలుదేరుతాను. సరే, ఉంటాను. భయ్యా, బుక్ చేసి చాలా సేపు అయింది. ఎక్కడున్నారు? కార్లోనే ఉన్నా కానీ ఎడికి పోవాలి? మా ఇంటికి పోవాలి. ఏరియా చెప్పండి. జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45. నేను ECL అయితేనే వస్తా. అవునా? అక్కడ కూడా ఓ ఇల్లు కొనమని మా అత్తయ్య గారికి చెప్తాలే. నేను వెళ్లే చోటికి నువ్వు రావాలి. క్యాన్సిల్ చేసుకో. నేనెందుకు క్యాన్సిల్ చేస్తాను? నాకు 25 రూపీస్ కట్ అవుతాయి. నువ్వే చేసుకో. ఈ క్యాబ్ వాళ్ళతో ఇదో గొడవ. किधर जाना? उधर जाना. उधर किधर? నా ఇంటికి రా బాబు. लोकेशन बोलिए. నా బోల్తే. क्या? నేను చెప్పా. क्या? చెప్పా. या क्या चपा चपा? రే వద్దులే.
సరస్వతి పుత్రికను సంస్కృతం విప్తే బాగోదు. మీరెక్కడ దొరికారా మీ దుంపలు తెగ? ఛీ! ఏంటి ఉషా గారు, మీరు ఇంకా వెళ్ళలేదా? ఏం అడుగుతారులేండి, లొకేషన్ చెప్పగానే రానంటున్నారా రాస్కెల్స్. సరే, మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద వస్తారా? నేను డ్రాప్ చేస్తాను. ఎందుకులేండి మీకు శ్రమ, ఏదైనా ఆటో వస్తే ఎక్కేసి వెళ్తాను. మీ పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఏంటి? అదేంటి? ఈ ఏరియాలో ఆటో ఎక్కితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. లేట్ అయితే అత్తయ్య గారు ఏమని అనుకుంటారేమో. సరే పదండి. అయ్యో, జాగ్రత్త అండి. కంగారు పడకండి, ముందు నాకేదైనా అయ్యాకే ప్రమాదం మీదాకా వస్తుంది. మీకు ఏదైనా అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? మీకు పెళ్ళా పెట్టాకులా? నా మొహం పచ్చుడైతే ఏ మొహం పెట్టుకుని మా ఆయనకు కనిపించాలి? సరే అండి, జాగ్రత్తగా నడుపుతాను. అయ్యో, సారీ. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మన స్టాఫ్ కానీ 5 వ్యక్తులకి శాలరీ వెళ్తోంది. ఎవరు 5? అంటే సార్ అది నాకు తెలియకుండా ఎవరు అపాయింట్ చేశారు, ఎందుకు అపాయింట్ చేశారు? సార్ నేను అడిగితే సంజయ్ సార్ మనకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి కాబట్టి రిక్రూట్ చేసుకున్నామని చెప్పారు. మనదేమన్నా సబ్బుల కంపెనీనా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ని మార్కెటింగ్ ఏజెంట్స్ ని పెట్టుకుని ప్రచారం చేయడానికి? ఏమో సార్, అది సంజయ్ సార్కే తెలియాలి. లాభం లేదు, ఇదంతా శంకర్తో కలిసి అన్నయ్య చేస్తున్న తెలివి తక్కువ పనులు. ఈ విషయం నా దాకా వచ్చిన అన్నయ్య కాస్త కూడా ఆలోచించడం లేదు. అదేదో ఇప్పుడే తేల్చుకుంటాను. ఉషా, ఉషా, నువ్వు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది. ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు. గెట్ అవుట్! నడు బయటికి. వదినా! కిరణ్, నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు, నేను ఉషతో వెళ్తున్నా. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను.